హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ ట్రాక్టర్ ట్రావెలర్. సో ఇవాళ అయితే మన బండికి ఫిట్నెస్ అయితే అయిపోయింది. సో ఇవాళ ఆర్టీఓ ఆఫీస్కి అయితే వెళ్తున్నాం మన బండికి ఫిట్నెస్ చేయించాడు అయితే. దాని గురించి అయితే మన బండి అయితే సర్వీసింగ్ అయితే చేస్తున్నాం. సో ఇదైతే ఒక వ్లాగ్లో అయితే చేస్తున్నాం సర్వీసింగ్ అంతా మనకి ఆర్టీఓ ఫిట్నెస్కి అసలు బండికి ఏమేమి చేయించాలని. సో ఇప్పుడు దాకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వెళ్తుంది అలా. సో ఇది మన బండి. ఇప్పుడైతే మన బండికి సర్వీసింగ్ అయితే చేస్తున్నారు. సో బాడీలో అయితే మన బండి చాలా దుమ్ము పట్టేసింది, చాలా చెత్త ఉంది. మీరు చూసారా, చాలా దుమ్ము అయితే పట్టేసింది. కడుగుతున్నారు అంకుల్ బాడీలో నుంచి. సో ఇదైతే మేము నిన్నైతే పెట్టించాము. ఇవి అక్కడ యాంగ్లర్స్ ఉంటాయి కానీ అవి అయితే పోయినాయి సంథింగ్ ఎక్కడో. అయితే నిన్నైతే మేము చేయించాము అది. అండ్ మనకి సర్వీసింగ్ అయిపోయిన తర్వాత ఇంకొక పని ఉంది. టైర్ ఒకటి మార్చాలి. టైర్ ఒకటి పగిలిపోయింది. టైర్ ఒకటి మార్చుకుని మనం వెళ్ళిపోవాలి. బండికి అంటే లాంగ్ తిరిగే వాళ్ళు అయితే ట్రిప్కి సర్వీసింగ్ చేపిస్తారు. మనది లోకల్ కాబట్టి తిరిగేది అంత ట్రిప్కి అయితే చేయించాము. సో మన టేపు కూడా ఒకసారి చూసుకుందాం బండిని. నిన్న వెల్డింగ్ పనులు అన్నీ చేసి ఫిట్నెస్ కన్నా కూడా బండి మొత్తం పర్ఫెక్ట్గా ఉండాలి. ఈ టేపుకి అడిగారు. సో మన బండి అయితే ఈ టేప్ అయితే అంటే మామూలుగా నార్మల్ వాటర్ వాష్ చేశారు. ఆయిల్ వాష్ ఉంది, డీజిల్ పెట్టి కడుగుతారు. అదైతే ఇంకా చేయాలి. ఈ టేపు లోపల కొడుతున్నారు. లోపల కొట్టిన తర్వాత ఇటైతే చేస్తారు. ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి, మన సొంత ప్రయోగాలు ఇవన్నీ. సో వాటర్ చూసారంత గబ్బుగా వస్తున్నాయి. లోపల నుంచి మొత్తం దుమ్ము, అదంతా మట్టి. అందుకైతే మనకు అలా వస్తున్నాయి వాటర్. మనకి లోపల ఇదంతా నీట్గా అయితే కొడతారు మొత్తం అంతా. లోపల సామాన్లు, సీట్లు మొత్తం అన్నీ తీసేస్తాం. సరే పైకెక్కి చూద్దాం మనం లోపల. లోపలిది చూసారా, మన సీట్లు మొత్తం బానిటి మీద చెక్కే సైడ్ అన్నీ తీసేస్తే ఎలా ఉందో మొత్తం అంతా ఖాళీగా ఉంటుంది. ఒకప్పుడు లారీలు అయితే ఇలాగే ఉండే, అంటే బానిటి మీద చెక్క ఉండే కాదు. కానీ ఇప్పుడు అంతా ఫ్యాషన్ అయిపోయింది. ఫ్యాషన్ అంటే స్లీపర్ క్యాబిన్కి డ్రైవర్కి స్పేస్ ఎక్కువ ఉండడానికి. తీయాలి కదా ఇది మన బండి. సో ఇప్పుడైతే మనం ఈ బండిని ఆ టేప్ అయితే పెట్టమన్నారు. మన బండిని ఇక్కడ ఉన్న బండిని మనం తీసి అయితే పెట్టాలి. ఈ బండి అయితే బయట తీసేస్తున్నారు. సో మనదైతే పెట్టాలి, తీయాలిగా. హలో హలో, బండి కొంచెం మెల్ల. సో మన బండి ఇక్కడి నుంచి అయితే మనం అక్కడికైతే షిఫ్ట్ చేసాం. మనం ఇటు నుంచి ఈ పక్కకైతే పెట్టాం. సో ఇక్కడైతే మనకైతే మొత్తం అయితే సర్వీసింగ్ అయితే చేస్తున్నారు. మన బండికి కడుగుతారు. ఇప్పుడైతే వాటర్ వాష్ అయితే చేశారు ఫస్ట్ అయితే. ఇప్పుడైతే డీజిల్ పెట్టి డీజిల్ పెట్టి మొత్తం క్లాత్ తుడుస్తారు, కడుగుతారు. ఇదంతా మొత్తం టైర్స్ అండ్ కట్టలు, కింద హౌసింగ్, బ్రేక్ ఛాంబర్స్, ఇంకా ఎక్సెట్రా టాయ్స్ అన్నీ డీజిల్ పెట్టి అయితే కడుగుతారు. సో చెత్త చూసారా, మనదైతే ఎంత చెత్త వస్తుందో మొత్తం అంతా. సో ఇప్పుడు ఆర్టీఓ ఫిట్నెస్కి ఏంటంటే మనకి అక్కడ బయట పెయింట్ వేసే వాళ్ళు ఉంటారు. ఇక్కడ పెయింట్ పోయింది కదా మనది. సో అక్కడైతే పెయింట్ వేసి దాని మీద బండి నెంబర్ అయితే రాస్తారు. అదొకటి మనం రాయించుకోవాలి అక్కడికి వెళ్ళిన తర్వాత. అండ్ ఇంకా కొద్ది యూట్యూబ్ సింబల్స్ అయితే వేయిద్దామని అనుకుంటున్నా. అక్కడికి వెళ్ళిందో చూద్దాం ఏమంటారో నాన్న, ఇంకా చెప్పలేదు. అండ్ ఈ ఎదర మొత్తం చాలా దుంపట్టింది. చాలా రోజులైంది మనం సర్వీసింగ్ చేయించి బండికి అయితే. మొత్తం అంతా చాలా గబ్బుగా అయితే తయారైంది.
ఆల్మోస్ట్ చాలా రోజులైతే అయింది మనం సర్వీసింగ్ ఇదంతా చేయించి. ఇప్పుడు ఇటు కూడా ఇదంతా చేయాలి. అసలు టైర్లు మార్చాలి. మనకి టైర్లు అయితే మొన్న 2 టైర్లు పగిలినాయని వేరే తీసుకున్నారంట. అవి మొత్తం అంతా నీట్గా సెట్ చేయాలి మన బండికి. అండ్ ఎంత ఇంకా లోపలంతా నీట్గా కొడతారు ఈ టైర్ల దగ్గర. చాయిస్ అండ్ లోపల మనకి జాయింట్ ఉంటుంది కదా, జాయింట్ గేర్ బాక్స్ ఏరియాస్ అంతా మనకైతే ఆయిల్ అండ్ వాటర్ అయితే కొడతారు మొత్తం అంతా. హౌసింగ్ దగ్గర ఇక్కడ మనకి ఎయిర్ ఛాంబర్స్ ఉంటాయి ఈ అండ్ హౌసింగ్ దగ్గర, బిగ్ ఛాంబర్స్ దగ్గర పైన మొత్తం అంతా నీట్గా అయితే కడుగుతారు మనకి. ఆయిల్ వాషింగ్ అంటే మొత్తం అంతా కడగాలి మరి అంతా. సో ఇదైతే మనం ఫుల్ వీడియోస్ అయితే పెట్టట్లేదు కదా. ఎందుకంటే ఫుల్ వీడియోస్ పెట్టట్లేదంటే కుదరట్లేదు. ఈ మధ్య అశ్విత్ పెట్స్ అని కొత్త ఛానల్ ఉంది కదా మంది. సో దాంట్లో వీడియోస్కి అయితే మనకైతే ఫుల్ వీడియో అయితే కుదరట్లేదు. సో మొత్తం కొడితే బ్యాక్ డోర్ తీసారు, మొత్తం అంతా చెత్త అయిపోయింది వెనకాల నుంచి. ఒకసారి మనం పైకి వెళ్ళి అయితే చూద్దాము. మనకి వీడియోస్ అయితే అంటే పైనుండి వాష్ చేస్తున్నప్పుడు ఎలా ఉంటుందో మనం పైకి వెళ్ళి అయితే చూద్దాము. సో మనకి పైనుండి అయితే కొడుతున్నారు, చివరికి వచ్చింది మనకి. లోపల మొత్తం అయితే ఇదంతా అయితే కొట్టేశారు వాటర్. ఎదరి నుంచి సైడ్ నుంచే అదంతా కొట్టుకుంటూ వచ్చేసారు. అయిపోయింది మనకి ఎదర వాటర్ కొట్టడం అయితే. ఈ టైర్ అయితే మనం వేసుకోవాలి. టైర్ పగిలిందని చెప్పా కదా, ఈ టైర్ వేయాలి. ఇదేంటంటే బాడీ యాంగ్లేర్ సైడ్ బెండ్ అయితే లాగేది. మనకి ఇక్కడ యాంగ్లేర్ ఒకటి బెండ్ అయింది, సైడ్కి వచ్చింది బాడీ అంతా. ఇక్కడ ఉంది కదా బాడీ అంతా అలా సైడ్కి వచ్చింది. దాని గురించి బాడీ యాంగ్లేర్ అయితే ఇదైతే నేను వేసాము. ఇదేంటంటే యాంగ్లేర్స్ అయితే అటు ఇటు ఉన్నప్పుడు దగ్గరికి అయితే లాగుద్ది. దీన్ని టైట్ చేయాలి ఇక్కడ. దీన్ని టైట్ చేస్తే అటు హుక్ అండ్ ఇటు హుక్ వచ్చేసి మనకి దగ్గరికి అయితే లాగుద్ది దీన్ని. ఇప్పుడు మనం సర్వీసింగ్ అయిపోయిన తర్వాత టైర్ అయితే మార్చుకుని మనం అయితే అక్కడ జానంపేట వెళ్ళిపోవాలి ఆర్టీఓ ఆఫీస్కి. సో మనకి వాటర్ ప్రెషర్తో అయితే కొడుతున్నారు అది. దానివల్ల అయితే అంత తొందరగా అయితే వెళ్తుంది. చూద్దాం మనం ఇప్పుడు దాని దగ్గరికి కూడా వెళ్ళి. అండ్ మన క్యాబిన్ పైన సైడ్లు కడితే క్యాబిన్ పైన అంటే పట్టాలు ఉన్నా కాబట్టి పైన కొట్టరనుకోండి, మనకి సైడ్లు అయితే కొడతారు. సైడ్స్ ఎదరా బయట అక్కడికి వెళ్ళి చూద్దాం ఒకసారి. చూసుకొని రావాలన్నా. ఒంటేపు అరగంట పైన అయిపోయింది. కొట్టి అదంతా సో మనకైతే బాడీలో అయితే లాస్ట్కి వచ్చింది. బాడీలో అదంతా ఇప్పుడు నెక్స్ట్ క్యాబిన్లో చెప్పా కదా. ఇదైతే అంటే సేమ్ ఇలాంటిది ఒకటి ఇంకోటి ఉండేది, అదైతే లారీలు అక్కడ తీసేశారు. సో మేమైతే తయారు చేసాం. మనకి పొలుగు ఉంటుంది కదా, పక్కన మన సైడ్ డోర్ హుక్ పెట్టి, ఇంకో సైడ్ వచ్చేసి ఇది మామూలుగా చిన్నది ఒకటి హుక్ పెట్టించాం. మేమే తయారు చేసాం బాడీ లాగడానికి. అంటే మన ఎక్కువ టేక్ కర్ర అవి తోలుతాం కదా, అంటే మామూలుగా టేక్ కర్ర అవి తోలుతాం కదా మనము. అవి తోలినప్పుడు ఏమవుద్దంటే బాడీ అంతా సైడ్కి అంతా బెండ్ అయిపోతుంది, యాంగ్లర్స్ అవి సైడ్కి ఒరుగుతూ ఉంటాయి. అప్పుడు ఏంటంటే ఇది వేసుకుంటాము. సో ఇప్పుడైతే మనం కిందకి వెళ్ళి అయితే చూద్దాం. ఇప్పుడు కింద అయితే కడుగుతున్నారు మా డాడీ. వాళ్ళకి బ్రేక్ ఇచ్చారు, అందుకే మా డాడీ తీసుకున్నారు. మొత్తం చాయ్స్ దగ్గర తీసారంత ఫోర్స్ మట్టి అంతా పోతుంది. మొత్తం నల్లగా ఉన్నది ఆ ఫోర్స్ వల్ల మొత్తం అదంతా క్లీన్ అవుతుంది. అయిపోయింది. మళ్ళీ అంకుల్ డ్యూటీ అయితే ఎక్కేశారు. మళ్ళీ అంకుల్ అయితే తీసేసుకున్నారు మొత్తం పైప్ అయితే. సో ఇప్పుడు బాడీ అయితే మనకు ఫస్ట్ వాటర్ కొట్టి తర్వాత అయితే ఆయిల్తో అయితే రుద్దుతారు. షాంపూ కూడా పెడతారు, కానీ కొన్ని చోట్ల అని మనం పెట్టమంటే పెడతారు షాంపూ కూడా. షాంపూ కన్నా ఏంటంటే ఆయిల్ అయితే షాంపూ పెట్టచ్చు, ఆయిల్ ఎందుకు పెడతారు బాడీకి? బాడీకి
ఆయిల్ పెట్టి రుద్దుతారు కదా, షాంపూ పెట్టచ్చు, ఆయిల్ ఎందుకు పెడతారు? ఆయిల్తో మురికంతా పోతుంది. మీ అబ్బాయిని చూశాను, మంచి బాబు, బాగుంటాడు, మాట్లాడాను కూడా. ఆ ఇటు ఆ పద్ధతి అది దృష్టిలో పడ్డాడు. అదిగో అలాంటి వాడిని కన్న దేవరా అని చూద్దామని అన్ని పనులు పక్కన పెట్టి వచ్చాను అనమాట. కాకపోతే ఏం పోతుంది జిడ్డు. ఆయిల్తో అయితే మురికంతా పోద్దంట, షాంపూతో అయితే జిడ్డు అయితే పోదు కదా, ఆయిల్తో అయితే పోద్దంట జిడ్డు అదంతా. సో ఇప్పుడైతే ఇది లక్కీ ట్రక్ ట్రావెలర్ ఉంది కదా, మనకి ఫిట్నెస్ దగ్గర పెయింటర్ ఉంటారు, అక్కడ యూట్యూబ్ సింబల్స్ ఇక్కడైతే పెద్దగా వేపిద్దామని చూస్తున్నా. ఇందాక చెప్పా కదా ఈ టైర్ మనకు మార్చాలి, మొత్తం పగిలిపోయింది. ఎలా పగిలింది? ఆ టేప్ ఉంది, చూపిస్తా. మొత్తం అంతా ముక్కలుగా పగిలిపోయింది టైర్ అయితే. మొత్తం లైట్ అయితే చూపిస్తా అక్కడ వేసాం. మొత్తం అంతా ముక్కలుగా అయితే పగిలిపోయింది కింద. సో ఇదైతే డీజిల్, మన బండిలో డీజిల్ తీసాము, అదైతే కడుగుతారు. డీజిల్ మనం తెచ్చుకోవాలి. సో గాయస్, మనమైతే ప్రకాష్ నగర్ ఆర్టీఓ ఆఫీస్కి అయితే వచ్చేసాం. వాడికి నేను పని చేస్తున్నాడు అయితే టిఫిన్ చేసి వస్తాను. పెయింటర్ అయితే పెయింట్ వేస్తున్నారు, మరి పెయింటర్గా కూడా మారిపోయారు. టిఫిన్ చేసి వస్తున్నాను. వెళ్ళండి. సో ఇప్పుడైతే వెనకాల మన పేరు అయితే మూసేసారు, అక్కడైతే వేయాలంట. సో నెక్స్ట్ బాబాయ్ అయితే పెయింట్ వేస్తున్నాడు. నెక్స్ట్ మనం బయటికి వెళ్ళిన తర్వాత సింబల్స్ అయితే వేపిద్దాం, యూట్యూబ్ సింబల్స్. పెయింట్ వేసారు ఇవన్నీ. స్టాప్ బోర్డు ఇక్కడ వేస్తారు, అండ్ ఇక్కడ నేమ్ బోర్డు ఇక్కడ వేస్తారు. సో సర్వీసింగ్ చేయించిన తర్వాత మన బండి ఓవరాల్ లుక్ చూడలే కదా. ఇవ్వండి, ఇదంతా ఆర్టీఓ ఆఫీస్. ఇక్కడే మనకి బ్రేక్స్ కానీ మొత్తం చేసేది. ఏ కాగితం? ఎవరుంటారా? అగో ఆ డబ్బాలో ఉంటుంది చూడండి. సో సర్వీసింగ్ చేసినది మన బండి ఓవరాల్ లుక్ ఇది. ఇప్పుడైతే మనం సైడ్ నేమ్స్ అంటే ఇక్కడ నేమ్స్ అవి రాపిస్తారు, అంటే చాయిస్ నెంబరు, ఇంజన్ నెంబరు, మొత్తం టైర్స్, మొత్తం వెహికల్ గ్రాస్ వెయిట్ అంతా అన్నీ మొత్తం అంతా రాస్తారు. అయితే మనకు అన్నీ ఉన్నాయి, కానీ ఇప్పుడైతే మనం డేట్స్ అయితే మార్పిద్దాము. అయితే నిన్న పేపర్ ఒకటి రాసి ఇచ్చారు మనకి ఆర్టీఓ బ్రోకర్. సో అదైతే మనం ఇప్పుడు ఆయనకి ఇవ్వాలి. అమ్మా నో, ఇది కాదు. ఇది. సో ఇప్పుడు మనం అయితే ఈ చీటీ అయితే ఇద్దాము. చూసారు కదా ఎంత నీట్గా కనబడుతుందో, లక్కీ ట్రక్ ట్రావెలర్ అనే మన పేరు. ఇదిగోండి. సో పెయింట్ అయితే వేసారు. ఇది ఆరిన తర్వాత దీని మీద అయితే మనకి నెంబర్ అయితే రాస్తారు, బండి నెంబరు. ఇది మన బండి ఓవరాల్ లుక్. సర్వీసింగ్ అయిందో చాలా రోజుల తర్వాత స్నానం చేసింది. బిడ్డకి విడుదల అంటారు చూసారా, ఆ థీమ్లో చాలా రోజుల తర్వాత అయితే స్నానం అయితే చేసింది మన బండి. ఆల్మోస్ట్ చాలా నెలలే అనుకోవచ్చు, రోజులు కూడా కాదు, చాలా నెలలే. సో ఇప్పుడైతే మనం ప్రకాష్ నగర్ ఆర్టీఓ ఆఫీస్ దగ్గర అయితే ఉన్నాం. మన బండికి బ్రేక్ అయితే చేపిస్తున్నాం, ఫిట్నెస్ అయితే అయిపోయింది. మన బండికి ఫిట్నెస్ అయితే చేపిస్తున్నాం ఇప్పుడు. సో చూసారు కదా, అది మనకు ఆర్టీఓ ఆఫీసు అక్కడ ఉంది కదా. సో సార్ అయితే అక్కడ ఉంటారు. మనకైతే ఇప్పుడు మన బండి అయితే మొత్తం సర్వీసింగ్ చేయించి చాలా రోజుల తర్వాత అయితే మనం బండి అయితే సర్వీసింగ్ చేయించాము. ఆల్మోస్ట్ కొన్ని నెలల తర్వాత చేయించాము. ఇప్పుడైతే
పెయింట్ అయితే వేస్తున్నారంటే నేమ్ బోర్డు అయితే పెయింట్లు అయితే వేస్తున్నారు. అది వీడియో వెళ్తే తీసాను, పెడతాను చూడండి. సో బాబాయ్ అయితే మార్కింగ్ చేసుకుంటున్నారు నేమ్స్కి, అంటే బండి నెంబర్ రాయాలి కదా, దాని గురించి అయితే మార్కింగ్ అయితే చేసుకుంటున్నారు. ఎలా చేయాలి ఏంటి అనేది అయితే చూద్దాం. ఇంకా నెంబరు AP 21 TZ 3366. బాబాయ్ అయితే పెన్తో మార్కింగ్ అయితే గీసుకున్నారు. ఇప్పుడు మన బండి నెంబర్ అయితే రాస్తున్నారు చూడండి. సో మనకు ఏ ఆర్టీ ఆఫీస్లో అయినా సరే ఇలా పెయింటర్స్ అయితే ఉంటారు. ఎందుకంటే బండి బ్రేక్ చేసినప్పుడు అయితే ఇలా నేమ్స్ అనేవి కొత్తగా ప్రతిసారి అయితే రాయించాలి, దాని గురించి అయితే ఉంటారు. ఇప్పుడు మనకి ఇటు సైడ్ అండ్ బ్యాక్ సైడ్స్ అయితే మనకి నేమ్స్ అయితే రాయాలి. అయితే చాలా ఆర్ట్ కష్టం, అసలు మనకి రాదు. కరెక్ట్ పర్ఫెక్షనిస్ట్ అది, అలా పర్ఫెక్షన్ రావాలి నేమ్స్ రాయాలన్నా సరే. ఎన్నో ఏళ్ళ ఎక్స్పీరియన్స్. ఎన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ బాబాయ్ మీకు? 40 ఏళ్ళు. బాబాయ్కి 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అంట. 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అంట పెయింట్ వేయడంలో, ఆ నేమ్స్ అవి రాయడంలో. చూసారు కరెక్ట్గా ఇంచు తేడా కూడా లేదు. కరెక్ట్గా సర్కిల్ కూడా ఇంచు తేడా లేకుండా అయితే రాస్తున్నారు. ఎందుకు బాబాయ్ ప్రతిసారి ఇలా నేమ్స్ అయ్యి రాయమంటారు? బ్రేక్ వచ్చినప్పుడు, ఫిట్నెస్ వచ్చినప్పుడు బాగా కనపడాలని నెంబర్లో. ఓకే, ఏమన్నా ఇది జరిగినప్పుడు నెంబర్లు నీట్గా కనిపించాలన్నా? ఇది కావు, వెనకాల ప్లేట్లు బాగుంటాయి, వెనకాల రాసినవి ఇంకా బాగుంటాయి. ఓకే, చూద్దాం. ఇప్పుడు వెనకాలే కూడా బాబాయ్ వెనకాలే కూడా రాస్తారు. ఇప్పుడు మనం వెనకాలే కూడా అయితే ఇప్పుడు చూద్దాము. చూసారా కదా మొత్తం అంతా లైన్ టు లైన్ ఎలా వచ్చిందో. మనకి అసలు అలా రాయడం కూడా రాదు. చాలా ప్రాక్టీస్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి మనం అలా రాయాలంటే. సో ఒక్కొక్క బండి అయితే వస్తుంది. ఇప్పుడు బ్రేక్ చేయడానికి అయితే ఒక్కొక్క బండి అయితే వస్తున్నాయి. సో అక్కడ ఉన్నాయి కదా అయితే మనకి డ్రైవింగ్ టెస్ట్కి సంబంధించిన ట్రాక్స్ అయ్యి, బైక్స్ అండ్ కార్స్ సంథింగ్ ఆటోస్, ఆ ట్రాక్స్ అయ్యి అది వచ్చేసి అక్కడ చెక్ చేసేవాళ్ళు. ఇప్పుడైతే బళ్ళన్నీ ఒక్కొక్కటి వస్తున్నాయి. సో ఇక్కడైతే మనకి ఏంటంటే మన స్టాప్ బోర్డు వస్తుంది, అక్కడ వచ్చేసి మన బండి నెంబర్ వస్తుంది. మళ్ళీ కింద ఉండాలి కానీ మనం ఈ పెట్టించడం వల్ల అంటే ఫోటో తీస్తారనమాట. ఫోటో తీసినప్పుడు మనం ఈ పెట్టించడం వల్ల ఈ ఫోటోలో అంత క్లారిటీగా పడదని మనకి ఇక్కడైతే రాశారు. మన నేమ్ అయితే మూసారు. సో సో అయినా పర్లేదు, మనం అయితే పైన అయితే వేయించుకుందాం. ఇంకా పెద్దగా వేయించుకుందాం. చిన్నగానే ఉన్నాయి కానీ దీని మీద ఇంకా పెద్దగా అయితే వేయించుకుందాం మనం పైన. అప్పుడైతే మనం ఇంకా నీట్గా వేయించుకోవచ్చు. ఏది మనకి కొద్దిగా చిన్నగా ఉన్నాయి కదా, దానికి అందులో ఒకటిను మనకి నేమ్ అయితే అక్కడ నేమ్ బోర్డు అయితే ఉండాలంట ఇక్కడి నుంచి అక్కడికి. సో దాని గురించి అయితే మనం అది మూసేయవలసి వచ్చింది. పైన అయితే ఇప్పుడు వేపిస్తా చూడండి. ఇప్పుడంటే కొద్దిగా తర్వాత బ్రేక్ అయిపోయిన తర్వాత వేపిస్తాం మాత్రం పక్కా పెద్దగా మన బండి వెంటనే ఐడెంటిఫై చేసేలాగా. సో బాబాయ్ అయితే వేస్తున్నారు. 33 దగ్గర ఉన్నారు. సో ఇదనమాట మన ఆర్టీఓ ఆఫీస్. ఇక్కడ చాలా వస్తాయి ఆటోస్ అండ్ బైక్స్ అంటే డ్రైవింగ్ టెస్ట్ గురించి వస్తాయి కానీ ఇవన్నీ ఆటోస్ అన్నీ ఫిట్నెస్ గురించి వస్తాయి అన్నమాట. చూసారా ఎంత నీట్గా అయిపోయిందో చాయిస్ అదంతా మనకి. సో ఇంకో బాబాయ్ అయితే మనకి ఎల్లో పెయింట్ అయితే వేసేసారు కింద కూడా. పెయింటింగ్ వేయించడం కాదు, వేయించుకోవాలను తెలుసులే బాబాయ్. ఇప్పుడు అరగంటలో నిండిపోతాయి ఇవన్నీ.
పళ్ళతో సో మనకి నేమ్ అయితే కంప్లీట్ అయిపోయింది, మన బండి నెంబర్ అయితే. కాదు నీళ్ళు అలగదు. చాలా ఉంది దీనికి. మన బండి నెంబర్ అయితే కంప్లీట్ అయిపోయింది, చూశారు కదా. ఇదైతే ఆరాలి ఇప్పుడు. ఇప్పుడైతే మన కట్టు కూడా అయితే మన బండి నెంబర్ అయితే రాస్తున్నారు. సో తర్వాత అటు రెడ్ కలర్లో స్టాప్ సైన్ అయితే రాస్తారు అటు సైడు. సో ఇటైతే మన బండి నెంబర్ అండ్ కింద కూడా రాస్తారు. సో చెప్పా కదా, మనం నిన్న ఇది పెట్టేయడం వల్ల ఇప్పుడైతే మళ్ళీ ఇక్కడ చేయించాల్సి వస్తుంది. లేకపోతే మనది ఇక్కడే ఉండేది. ఫోటో తీయడానికైతే కుదరదంట, అంటే దూరం నుండి వచ్చినప్పుడు అక్కడ నెంబర్ అయితే డామినేట్ చేస్తుంది అనమాట అది. అందుకు మళ్ళీ ఇక్కడైతే చేస్తున్నారు. స్టిక్కరింగ్ అయితే తీసేస్తున్నారు బాబాయ్. సో మనకి బాబాయ్ ఇటు సైడ్ కూడా అయితే రాస్తున్నారు. అటువైపు అయిపోయింది అండ్ ఇటువైపు కూడా రాస్తున్నారు.